హైదరాబాద్కు మరో మెగా కనెక్టివిటీ బూస్ట్ రానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైతో సిటీని హై స్పీడ్ రైల్ కారిడార్తో లింక్ చేసే ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ డిపిఆర్కు గ్రీన్ సిగ్నల్ లభించగా తెలంగాణలో ఏకంగా 3 స్టేషన్లను ప్రతిపాదించడం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా కోకాపేట్ను కొత్త స్టేషన్ హబ్గా ఎంపిక చేయడం రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల రంగాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. హైదరాబాద్ ముంబై హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. తాజాగా డిపిఆర్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడంతో ప్రాజెక్టుపై స్పష్టత వచ్చింది. తెలంగాణలో కోకాపేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, వికారాబాద్లో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అనంతరం కర్ణాటకలో 1, మహారాష్ట్రలో 9 స్టేషన్లతో మొత్తం 13 స్టేషన్ల నెట్వర్క్ను అభివృద్ధి చేయనున్నారు. శంషాబాద్ను ఇప్పటికే మల్టీ హై స్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉండగా తాజా ప్రతిపాదనలో కోకాపేట్కు కూడా చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 761 కిలోమీటర్ల పొడవైన ఈ హై స్పీడ్ కారిడార్ ద్వారా హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 3 గంటల్లో చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు అంచనా. 2027-2028లో నిర్మాణ పనులు ప్రారంభించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కోకాపేట్, శంషాబాద్, వికారాబాద్ మీదుగా కలబుర్గి, సోలాపూర్, పండరీపూర్, బారామతి, పూణే, పింప్రి చించ్వాడ్, లోనావాలా, నవీ ముంబై, థానే మీదుగా విక్రోలి వరకు ఈ బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయనుంది. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే తెలంగాణకు పెట్టుబడులు, ఉపాధి, రియల్ ఎస్టేట్, రవాణా రంగాలకు భారీ ఊతం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.